సమావేశంలో ఇచ్చినటువంటి సందేశాలను తీసుకొని దానికి సరిదిద్దుకునే ప్రయత్నం లోపల చేస్తున్నారు. పైనకి మాట్లాడుతున్నారు కానీ వారి యొక్క వెన్నుల వణుకు పెట్టించింది మన జరిగినటువంటి సభ. దాని ద్వారా కేసీఆర్ గారి ఉపన్యాసం మొన్న జరిగినటువంటి మా సభ ద్వారా కాంగ్రెస్ పార్టీ నాయకుల యొక్క దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోయింది. అందుకే అన్ని పిచ్చి కూతలు పోస్తూ ఉన్నారు. వారి యొక్క శాఖలు మంత్రులు ఏవైతున్నారో మంత్రులు తమ తమ శాఖలు సమీక్షించింది దానికి సమానం చెప్పలేకపోతున్నారు. నిన్న మొన్న మంత్రి కొత్తగా మంత్రి వ్యాపారస్తుడిగా కాంట్రాక్టర్ బడా కాంట్రాక్టర్ ఉన్నటువంటి మంత్రి ఉన్న పొంగులేడి కూడా పెద్ద మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. రాజకీయాలే తెలియదైనకి కేవలం డబ్బులతోనూ ఆయన కూడా మాట్లాడబట్టే నక్సల్స్ విషయంలో కూడా అంత పెద్ద ప్రతిపాదన చేసినప్పుడు సీతక్క గారు లాంటి నాయకురాలు, ఎందుకంటే ఉద్యమ నేపథ్యంలో నక్సల్స్ బ్యాక్గ్రౌండ్ వచ్చినటువంటి సీతక్క గారు కూడా దీన్ని స్వాగతించి దీనిపైన శాంతి చర్చ జరగాలని చెప్పి ఆహ్వానిస్తుందేమనుకుంటే వారు కూడా రాజకీయాలు చేసి కేసీఆర్ గారిని తిట్టి మరి రేవంత్ రెడ్డి గారి యొక్క మనలు పొందడానికి ప్రయత్నం చేస్తున్నారు తప్ప వారి యొక్క బాధ్యతని చక్కగా నిర్వర్తిస్తారని చెప్పి సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. కేసీఆర్ గారిని ఏం చేసి ఇప్పటికి కూడా అడుగుతా ఉన్నారు. 10 సంవత్సరాలు కూడా కేసీఆర్ గారిని ఏడిపే, మా యొక్క పార్టీ పైన ఏడిపే, మా యొక్క కేసీఆర్ గారి కుటుంబ సభ్యుల పైన మా పార్టీ నాయకుల పైన ఏడిపే. 10 సంవత్సరాలుగా మీరు ఏం చేస్తూ ఉన్నారు? 10 సంవత్సరాలుగా మీరు ఏం చేశారు? కేసీఆర్ గారిని 10 సంవత్సరాలుగా మీరు ఏం చేసినారు? సంవత్సరం తర్వాత నువ్వు ఏం చేస్తావో చెప్పకుండా, ఎన్నికల్లో మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలను ఏ రకంగా నెరవేరుతుందో చెప్పకుండా ఇంకా కేసీఆర్ గారిని 10 సంవత్సరాలు మీరు ఏం చేసినా అడుగుతూ ఉంటాడు ముఖ్యమంత్రి గారు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఈ టైంలో ఎక్కడైతే పోలీస్ కమాండ్ కంట్రోల్లో అందాల పోటీల గురించి ఏదైతే సమీక్ష పెట్టినాడో అది కట్టింది కేసీఆర్ గారు. ఏదైతే రోజువై ప్రగతి భవన్లో అధికారి కార్యక్రమాలు జరుపుకుంటున్నారో ఆ సెక్రటరియట్ కట్టింది కేసీఆర్ గారు. ఎక్కడైతే నీ ప్రాజెక్ట్ ఫోర్త్ సిటీ అని కలలు కంటా ఉన్నావో ఆ స్థలాన్ని సేకరించింది కేసీఆర్ గారు. చేసిందంతా మేము చేసింది ముందు తీసుకుంటూ పోయి మేము కట్టిన ఆఫీసులో కూర్చొని మేము కట్టిన ఆఫీసులో సమీక్ష చేసుకుంటూ మేము కట్టిన మీ సేకరించిన స్థలాల్లో మీరు ఫోర్త్ సిటీ అని కలలు కంటా ఉన్నారు. మేము చేసిన పనిని మీరు చూపెట్టుకుంటూ ఇంకా మీరు ఏం చేశారని చెప్పడానికి కూడా ముఖ్యమంత్రి గారికి ఇంత జ్ఞానం లేదా అని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నాను. మినిమం బేసిక్ కామన్ సెన్స్ లేదా అని. కాబట్టి ఈరోజు చాలా క్లారిటీగా చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి గారు ఈరోజు అక్కడ కూర్చొని అందాల పోటీలపైన సమీక్షిస్తూ ఉన్నారు. కానీ వారు చేయాల్సింది అందాల పోటీల మీద సమీక్ష ఏమిటంటే కడుపెండి రైతులు రోడ్డబడి ఆత్మహత్యలు చేసుకుంటా ఉంటే, అక్కడ విద్యార్థులు ఇబ్బంది పడుతూ ఉంటే, గురుకుల పాఠశాలలో నిరుద్యోగులు ఉద్యోగాల గురించి బాధపడుతూ ఉంటే, మరి ఎన్నికలు ఇచ్చిన వాగ్దానాల నుండి ప్రజలు ప్రశ్నిస్తూ ఉంటే, తాగడానికి నీరు లేక ఇక్కడ నగర ప్రజలు కానీ గ్రామీణ ప్రాంతంలో ప్రజలు బాధపడుతూ ఉంటే, సాగుకు నీరు అందించకుండా అందుతుందని రైతులు బాధపడుతూ ఉంటే వీరందరినీ కూడా వదిలిపెట్టేసి కడుపు నిండా ఉన్నటువంటి అందాల పోటీల గురించి మరి ముఖ్యమంత్రి గారి సమీక్ష నిర్వహించడానికి సమయం ఉంది. కానీ ఈ సమస్యల గురించి సమీక్షించే టైం వారికి లేదు. ఈరోజు హైదరాబాద్ నగరంలో తాగడానికి నీళ్ళు లేవు, స్ట్రీట్ లైట్స్ వెలుగుతలేవని చెప్పేసి పదే చెప్తా ఉన్నాం. 40% వెలుగుతలేవని చెప్తా ఉన్నాం. దానిపైన సమీక్ష లేదు. రైతుల ఏ సబ్జెక్ట్ పైన సమీక్ష లేదు. కానీ వారికి ఈరోజు అందాల పోటీల గురించి మాత్రం సమీక్షించడానికి మాత్రం సమయం ఉంది. ఈరోజు ముందుకు పోతున్నారు. ఈరోజు ఎంత బాధాకరమైన విషయం అంటే హైదరాబాద్ నగరంలో మరి ఈరోజు దాదాపు ఆఫీస్ లీజింగ్ మరి దాదాపు పడిపోయింది. ఈ జనవరి మార్చ్ మధ్యలో ఈ యొక్క ఆఫీస్ స్పేస్ లీజింగ్ దాదాపు 41% తగ్గుదలైంది. 7 నగరాల్లో పోల్చుకుంటే మన నగరం కింది స్థాయిలో పడిపోయినది. దీనికి బాధపడాల్సినటువంటి అవసరం ఉన్నది. మరి దీని హైదరాబాద్ నగరానికి పదే చెప్తున్నాం. రాష్ట్ర ఇమేజ్తో పాటు సిటీ ఇమేజ్ కూడా రోజు కూడా దిగజార్చే విధంగా ముఖ్యమంత్రి గారి అసమర్థ పాలన ఉందని చెప్పి పదే చెప్తా ఉన్నాము. ఈరోజు అక్కడ కూర్చొని అందాల పోటీల సమీక్ష కాదు. ఈరోజు హైదరాబాద్ నగరం యొక్క హౌసింగ్ సేల్స్ ఇన్ హైదరాబాద్ ప్లంపెడ్ బై 49%. ఈరోజు లేటెస్ట్ రిపోర్ట్ చాలా స్పష్టంగా వచ్చింది. దీనికి కారకులు ఎవరు? మీ అసమర్థ పాలన కాదా, మీ చేతగానితనం కాదా అని చెప్పేసి నేను ఈరోజు ముఖ్యమంత్రి గారి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాను. దీని గురించే కదా నిన్న ముఖ్యమంత్రి గారు మా సభలో మాట్లాడినారు. మొన్న మాట్లాడారు, నిన్న ఈ రిపోర్ట్ వచ్చింది. ఈ చాలా క్లియర్గా మొన్న కూడా నెల క్రితం కూడా చెన్నై బెంగళూరు నగరంలోనేమో పెరుగుతుంది, హైదరాబాద్ నగరంలోనో ఈ ప్రాపర్టీ సేల్స్ ట్రాన్సాక్షన్స్